ఓకే, ఇందులో వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. రైట్. సో హైడ్రోలేజ్లు ఏంటిది? జల విశ్లేషణ చేసే ఎంజైములు. అంటే సంక్లిష్ట పదార్థాల మధ్య ఉండే బంధాలను విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చే ఎంజైములను హైడ్రోలేజ్లు అంటారు. దీనికి ఉదాహరణగా మనము గ్లూకోజ్ 6 ఫాస్ఫేటే తీసుకున్నాం. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ నీరు ఖచ్చితంగా ఉండాలి. హైడ్రోలేజ్లు అంటే ఖచ్చితంగా నీరు ఉండాలి అన్నమాట. సో ఇప్పుడు మనకు ఏమొస్తుంది అంటే గ్లూకోజు ఆ ఫాస్ఫేటు జల విశ్లేషణ చెందించబడుతుంది. గ్లూకోజ్ అతుక్కుండేటువంటి ఫాస్ఫేటు జల విశ్లేషణ చెందించబడి గ్లూకోజ్ మిగులుతుంది, ఫాస్ఫారిక్ ఆమ్లము వస్తుంది. ఫాస్ఫారిక్ ఆమ్లం విడుదలవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ నీరు గ్లూకోజ్ కు అతుక్కున్నటువంటి ఫాస్ఫేట్ ను విచ్ఛిన్నం చేసేస్తుంది, జల విశ్లేషణ చేసి బంధాన్ని విడగొడుతుంది. అప్పుడు ఫాస్ఫేట్ తొలగించబడి నీటిలో కరిగిపోతూ ఫాస్ఫారిక్ ఆమ్లం వస్తుంది, గ్లూకోజ్ యాజ్ ఇట్ ఈస్ గా మిగిలిపోతుంది. ఇక్కడ పాల్గొనే ఎంజైమ్ పేరు, పాత పేరు ఏంటిది అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్, గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్ అన్నమాట. కొత్త పేరు, న్యూ నేమ్ ఏంటిది అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోహైడ్రోలేజ్. ఫాస్ఫోహైడ్రోలేజ్ అనేది కొత్త పేరు. ఎంజైమ్ కోడ్ ఏంటిది అంటే 3139. ఇది ఎంజైమ్ కోడ్ అన్నమాట. ఎంజైమ్ కోడ్ ను మనము ఆ విధంగా చూపిస్తామన్నమాట. అంటే 3వ తరగతి, 1వ ఉపతరగతి, ఉప తరగతి ఏమో 3వది, అందులో 9వ నంబర్లో ఈ ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఫాలో అవుతున్నారు కదా? ఈ ఈక్వేషన్స్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా వేసుకోవచ్చు ఆ ఎంజైమ్ల కింద. నెక్స్ట్ లయేజ్లు. లయేజ్లు ఏంటి? లయేజ్లు అంటే నాన్ హైడ్రాటికలీ బ్రేకింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. నీరు లేకుండా పదార్థాల మధ్య ఉండే బంధాలను విడగొట్టే ఎంజైమ్లను లయేజ్లు అంటారు. దీనికి ఉదాహరణ మనము చూద్దాం. చాలా మనకు ఎక్కువగా రిపీటెడ్ గా వచ్చేటువంటి ఉదాహరణ అన్నమాట. అది ఏంటిది అంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఇది ఒక పదార్థం, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేటువంటిది. ఇది విడగొట్టబడుతుంది. ఏంగా విడగొట్టబడుతుంది అంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ గా విడగొట్టబడుతుంది. ఇది నేను నిన్న కూడా మీకు చెప్పాను. గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్లు ఏంటివి? ఐసోమర్లు. ఇవి ఈ రెండిటి యొక్క ఫార్ములా ఒకేలా ఉంటుంది, కానీ నిర్మాణంలో తేడా అన్నమాట. సో ఇక్కడ ఏ నీరు ఎక్కడ ఏమీ పాల్గొనలేదు అన్నమాట. డైరెక్ట్ గా ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ముక్కలైపోతుంది, 2 ముక్కలుగా తయారవుతుంది, ఏ నీరు పాల్గొనకుండా అన్నమాట. అదే లయేజ్లు, వాటినే లయేజ్లు అంటామన్నమాట. ఓకే, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఇక్కడ దీనికి పాత పేరు ఆల్డోలేజ్. దీనికి పాత పేరు ఆల్డోలేజ్ అన్నమాట. ఇది సరే, ఎంజైమ్ సంకేతము ఇది మీకు రాయలేదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం మనం. దానికి ఇచ్చాను, ఇది లేటెస్ట్ గా యాడ్ చేశాను నేను, ఇది కూడా ఉంది అని. ఇంకొక ఉదాహరణ ఏంటిది అంటే పైరువిక్ ఆమ్లం CH3CO
COOH, ఇది పైరువిక్ ఆమ్లం. ఈ ఈక్వేషన్ కూడా వేసుకోండి, ఇది పైరువిక్ ఆమ్లం. ఈ పైరువిక్ ఆమ్లం నుంచి బాగా గమనించండి, CH3COOH. ఈ COOH లో ఉండేటువంటి ఈ COO విడగొట్టబడుతుంది అనమాట. అప్పుడు ఏం మిగులుతుంది? CH3CHO, అసిటాల్డిహైడ్ ప్లస్ ఈ CO2 విడగొట్టబడింది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ విడిపోతుంది. చూసారా, పైరువిక్ ఆమ్లంను ఆ ఎంజైమ్ అసిటాల్డిహైడ్ గా మరియు కార్బన్ డైఆక్సైడ్ గా విడగొట్టేస్తుంది. ఇక్కడ ఏ నీరు పాల్గొనలేదు కాబట్టి దీనికి పేరు ఏంటిది అంటే, పాత పేరు పైరువిక్ డీకార్బాక్సిలేజ్. పైరువిక్ డీకార్బాక్సిలేజ్, ఇది పాత పేరు. కొత్త పేరు ఏంటిది అంటే పైరువిక్ యాసిడ్, పైరువిక్ ఆమ్ల కార్బాక్సిలేజ్. పైరువిక్ ఆమ్ల కార్బాక్సిలేజ్ అని కొత్త పేరు అన్నమాట. ఎంజైమ్ కోడ్ EC, ఎంజైమ్ సంకేతం ఏంటిది అంటే 411, ఇదన్నమాట. ఓకే, సో మీరు పైరువిక్ యాసిడ్ కు సంబంధించింది ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సరే, ఆళ్ళు లేదా పక్కన పెట్టేయండి, దీన్ని తీసుకోండి, ఎందుకంటే పాత పేరు, కొత్త పేరు మరియు ఎంజైమ్ సంకేతం కూడా దీనికి ఇవ్వడం జరిగింది కాబట్టి. ఇవి లయేజ్లు అన్నమాట. తర్వాత 5వ రకం ఎంజైమ్లు, 5వ తరగతి ఎంజైమ్లు ఏంటివి? ఐసోమరేజ్లు. ఐసోమరేజ్లు అన్నమాట. ఎస్, ఐసోమరేజ్లు అంటే మనం చెప్పుకున్నాం. ఓకే, ఒక ఐసోమర్ ను ఇంకొక ఐసోమర్ గా మార్చేటువంటి ఎంజైమ్లను ఐసోమరేజ్లు అంటారు. ఇక్కడ ఉదాహరణ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ యొక్క ఐసోమర్ ఎవరు? గుర్తుపెట్టుకోవాలి దీన్ని బాగా మీరు. వెరీ గుడ్, డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్. ఇది వేసుకుంటాం అనమాట, డబుల్ యారో వేస్తాం. అదే విధంగా ఇది కూడా రాయొచ్చు మనం, గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఇవి కూడా ఐసోమర్లే. ఓకే, కానీ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ DHAP నే చెప్తున్నాను నేను. సో దీనికి పాత పేరు ఏంటిది అంటే ఎంజైము ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. పాత పేరు ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ పాత పేరు. కొత్త పేరు ఏంటిది అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కీటోల్ ఐసోమరేజ్. కీటోల్ ఐసోమరేజ్ అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేటువంటిది కీటోన్ సమూహముగా మారిపోతుంది అని చెప్పే మీనింగ్ ఈ ఎంజైమ్ లో ఉంది అని. సో అలాగా ఇదే ఈక్వేషన్. ఇది పాత పేరు, కొత్త పేరు. ఎంజైమ్ సంకేతం ఏంటిది అంటే 5311, అది ఎంజైమ్ సంకేతం. తర్వాత చిట్ట చివరిది లైగేజ్లు లేదా సింథటేజ్లు. లైగేజ్లు లేదా సింథటేజ్లు ఏంటిది? రెండు సరళ పదార్థాల మధ్య బంధాలను తయారు చేసి సంక్లిష్ట పదార్థాలుగా మార్చే ఎంజైమ్లను లైగేజ్లు లేదా సింథటేజ్లు అని అంటారు. దీనికి ఉదాహరణగా అసిటిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం ప్లస్ కోఎంజైమ్ A ప్లస్ ATP gives rise acetyl CoA. Acetyl CoA plus
ఏఎంపి. ఇది ఈక్వేషన్. ఇక్కడ ఈక్వేషన్ ని బాగా గమనించండి. అసిటిక్ ఆమ్లం, కోఎంజైమ్ ఏ, ఇవి రెండు సరళ పదార్థాలు. ఈ అసిటిక్ ఆమ్లము కోఎంజైమ్ ఏ మధ్య బంధము ఏర్పడడానికి ఏటీపీ అనేటువంటి శక్తి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి అసిటిక్ ఆమ్లము కోఎంజైమ్ ఏ మధ్య బంధం ఏర్పడి ఏ పదార్థం తయారైంది? అసిటైల్ కోఏ అనే పదార్థం తయారైంది. రెండు పాస్పేట్లు దీనికి ఉపయోగపడ్డాయి కాబట్టి ఒక పాస్పేటే ఇందులో మిగిలి ఉంటుంది, అందుకని ఏఎంపి, అడినోసిన్ మోనోపాస్పేట్, ఏఎంపి. ఎస్, ఏడిపి అంటే డైపాస్పేట్, టిపి అంటే ట్రైపాస్పేట్, మనందరికీ కూడా తెలిసినటువంటిదే అవన్నీ కూడా. సో ఇలాగ రెండు సరళ పదార్థాల మధ్య బంధాలను ఏర్పరచి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసే ఎంజైమ్లను లైగేజ్లు లేదా సింథటేజ్లు అంటారు. ఓకే, ఎస్, ఇక్కడ మనకు పాత పేరు ఏంటిది అంటే అసిటైల్ కోఏ సింథటేజ్. అసిటైల్ కోఏ సింథటేజ్. న్యూ నేమ్. లక్కీగా ఏంటిదంటే పొరపాటులో కూడా, అంటే పాత పేరులో కూడా కొత్త పేరు కూడా సరిపోయింది అనమాట. అసిటైల్ కోఏ సింథటేజ్ కొత్త పేరు, పాత పేరు రెండు కూడా అసిటైల్ కోఏ సింథటేజ్ అనమాట. ఎంజైమ్ కోడ్ 6211. ఇది మనకు 6 రకాలైనటువంటి ఎంజైమ్లు. ఆ ఈక్వేషన్స్ అవి వేసుకున్నట్టుగా ఉంటే వేసుకోండి. 1 minute. సార్ సో ఓకే, అయిపోయిందా? అందరూ రాసుకున్నారా ఇవి? ఇవి మనకు ఐయుబి ప్రకారము 6 తరగతుల ఎంజైములు అన్నమాట. 6 తరగతులుగా విభజించినటువంటి ఎంజైమ్లను ఇలాగా మనము ఉదాహరణలతో సహా ఎంజైమ్ కోడ్ తో సహా చెప్పుకోవడము జరిగింది అన్నమాట. రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ కు వెళ్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. అదే ఏంటిది అంటే ఎంజైము చర్యా యాంత్రికం. ఎంజైమ్ చర్యా విధానము లేదా ఎంజైమ్ చర్యా యాంత్రికం, ఇది అన్నమాట. సో ఈ ఎంజైమ్ చర్యా యాంత్రికం అంటే ఎంజైము అదస్థ పదార్థం మీద ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, అంచె ఉత్పన్నాలు ఎలా వస్తాయి, యాక్టివ్ సైట్ ఎలా ఉంటుంది అని పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు 2 విధానాలను, 2 పద్ధతులను ప్రతిపాదించాడు. ఆ 2 పద్ధతులు ఏంటివి అంటే లాక్ అండ్ కీ మోడల్. తాళము కప్ప, తాళము చెవి భావన తెలుగులో. లాక్ అండ్ కీ కాన్సెప్ట్, లాక్ అండ్ కీ మోడల్. దీనిని ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు అన్నమాట. లాక్ అండ్ కీ మోడల్ ను ఎమిల్ ఫిషర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఏంటి ఈ లాక్ అండ్ కీ మోడల్? ఎంజైమ్ కు అదస్థ పదార్థానికి మధ్య చర్య ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ మనము దీన్ని అర్థం చేసుకుందాం. ఒక లాక్ తాళం కప్పను తెరవడానికి ప్రత్యేకమైనటువంటి తాళము చెవి ఎలా ఉంటుందో, అంటే ఆ కీ పెడితేనే ఆ తాళము ఓపెన్ అవుతుంది. మిగిలిన వేరే ఏ కీ పెట్టినా కూడా అది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఆ తాళం చెవి పైన ఈ స్కల్ప్చరింగ్స్ ఉంటాయి, వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ స్పెసిఫిక్ గా తాళం కప్పలో ఇమిడుతుంది అన్నమాట.
కాబట్టి అది ప్రత్యేకత అంటే దాన్నే మనము ఎంజైమ్ విశిష్టత అని కూడా అన్నాము. అర్థమైందా? ప్రాపర్టీస్ లో చెప్పుకున్నాం మనం. కాబట్టి ప్రత్యేకమైన తాళం కప్పను ఓపెన్ చేయడానికి ప్రత్యేకమైన కీ ఎలా ఉంటుందో ప్రతి ఎంజైమ్ కు ఉండేటువంటి ఈ ఉపరితలం క్రియాశీలక ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ అనుకోండి, ఇది ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఉపరితలము ఇలా ఉంది, ఇది క్రియాశీలక ప్రదేశం అంటే యాక్టివ్ సైట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎంజైమ్ ఉపరితలం పైన అధస్థ పదార్థం ఇమడాలి అంటే ఎలా ఉండాలి? అధస్థ పదార్థ నిర్మాణము ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే ఇది ఇముడుతుంది, అవునా? ఇలా ఉందనుకోండి, ఇది ఇముడుతుందా ఈ అధస్థ పదార్థము? ఈ అధస్థ పదార్థము ఇముడుతుందా? ఈ అధస్థ పదార్థము ఇమడదనమాట. చూడండి, ఈ అధస్థ పదార్థము మాత్రమే ఇముడుతుంది. అంటే ఈ క్రియాశీలక ప్రదేశములో ఇమడడానికి అనుకూలంగా అధస్థ పదార్థ నిర్మాణము ఉంటుంది. అదే ఎంజైమ్ విశిష్టత అంటే అదే అన్నమాట. ఎంజైమ్ క్రియాశీలక ప్రదేశం అంటే యాక్టివ్ సైట్ ఇంగ్లీష్ లో. ఇందులో నిర్మాణం ఇలా ఉంది. ఈ నిర్మాణంలో ఇమడడానికి అనుకూలంగానే అధస్థ పదార్థ నిర్మాణము ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఎంజైము, ఇది అధస్థ పదార్థము, సబ్స్ట్రేట్ అంటాం. ఇప్పుడు ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం మనకు ఏర్పడుతుంది. ఇది ఎంజైమ్, ఇది అధస్థ పదార్థం. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఈఎస్సి అని పిలుస్తాం అన్నమాట. ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం అని పిలుస్తాం అన్నమాట. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అంటే చర్య జరిగిపోయి ఈ అధస్థ పదార్థం నుంచి ఇలా ముక్కలైపోతుంది. ఇది అంచె ఉత్పన్నాలు ఏర్పడతాయి. అంచె ఉత్పన్నాలు ఏర్పడిన తర్వాత అధస్థ పదార్థం నుండి ఎంజైము తిరిగి పునరుద్ధరింపబడుతుంది. ఇలా ఎంజైమ్ తిరిగి మనకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఎంజైమ్ మాలిక్యూల్ మరలా ఇంకొక అధస్థ పదార్థంతో చర్య జరుపుతుంది. మరలా ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టము వస్తుంది. ఓకే, దీని నుంచి మళ్ళా మనకు అంచె ఉత్పన్నాలు అనేటివి ఏర్పడతాయి. ఇది లాక్ అండ్ కీ మోడల్. ఎమిల్ ఫిషర్ అను శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అర్థమైందా? ఎస్ సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు, ఎంజైమ్ చర్యా విధానం. ఇప్పుడు చూడండి, ఎంజైమ్ నిర్మాణాన్ని మరియు ఎంజైమ్ చర్యా యాంత్రికాన్ని వివరించండి. 2 షార్ట్ క్వశ్చన్స్ ను కలిపేస్తాడు ఎస్ఏకి మీకు. లేదా ఎంజైమ్ ధర్మాలను వివరించి ఎంజైమ్ చర్యా యాంత్రికాన్ని వివరించండి. ఇట్లా 2 షార్ట్ క్వశ్చన్స్ ను కలుపుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా. ఎంజైమ్ చర్యా యాంత్రికాన్ని వివరించి ఆ ఎంజైమ్ చర్యను ప్రభావితం చేయు కారకాల గురించి రాయండి అంటాడు. అది నెక్స్ట్ చెప్పుకుంటాం మనం. ఎంజైమ్ చర్యను ప్రభావితం చేసే కారకాలు అంటే ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు అనేటువంటిది నేను ముందే చెప్తున్నా, మీకు ఒక అవగాహన వస్తుంది అన్న ఉద్దేశంతో అన్నమాట. రైట్. సో ఈ విధంగా మనము లాక్ అండ్ కీ మోడల్ ని ప్రతిపాదించుకున్నాం. ఎమిల్ ఫిషర్ ప్రకారము ఈ యాక్టివ్ సైట్ అనేటువంటిది దృఢంగా ఉంటుంది, గట్టిగా పర్ఫెక్ట్ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఈ యాక్టివ్ సైట్ యొక్క నిర్మాణము దేనికి అనుకూలంగా ఉంటుంది? అధస్థ పదార్థము ఇమడడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడి చర్య జరిగి అంచె ఉత్పన్నాలు ఏర్పడతాయి, ఎంజైమ్ తిరిగి ఏర్పడుతుంది. ఇది లాక్ అండ్ కీ మోడల్. తర్వాత ఇంకొక రెండవ పద్ధతి, రెండవ సిద్ధాంతం ఉంది. దాన్ని ఏమంటారు అంటే ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ, ప్రేరిత సంధాన సిద్ధాంతం. ప్రేరిత సంధాన
సిద్ధాంతం అని రెండవది అన్నమాట. దీన్ని కోష్లాండ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇండ్యూస్డ్ ఫిట్ థియరీని కోష్లాండ్. ఇతని ప్రకారము ఎంజైమ్ ఉపరితలం మీద ఉండే యాక్టివ్ సైట్, ఎంజైమ్ ఉపరితలం పైన ఉండేటువంటి యాక్టివ్ సైట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, నమ్యతను కలిగి ఉంటుంది అని చెప్తాడు అన్నమాట. ఇక్కడ ఎమిల్ ఫిషర్ ప్రకారం ఇది దృఢంగా ఉంటుంది యాక్టివ్ సైట్ నిర్మాణం. కానీ ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ప్రకారం, కోష్లాండ్ ప్రకారము ఎంజైమ్ యొక్క నిర్మాణము ఎలా ఉంటుంది అంటే ఎంజైమ్ యొక్క ఉపరితలం అన్నమాట ఇలా ఉంటుంది. ఇలా ఒక పర్ఫెక్ట్ షేప్ లేకుండా ఇలా ఉంటుంది. ఇప్పుడు అధస్థ పదార్థ నిర్మాణము ఇలా ఉంది అనుకుందాం మనం. ఇది ఎంజైమ్ నిర్మాణం, ఇదేమో ఎంజైమ్ యాక్టివ్ సైట్ ఉపరితలం అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి, ట్రై చేయండి. ఇది అధస్థ పదార్థ నిర్మాణం. నిజానికి ఇప్పుడు ఎంజైమ్ ఉపరితలము అధస్థ పదార్థ నిర్మాణానికి అనుకూలంగా ఉందా? లేదు సార్. లేదు. కానీ ఈ యాక్టివ్ సైట్, ఎంజైమ్ ఉపరితలం పైన ఉండేటువంటి యాక్టివ్ సైట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, నమ్యతను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అధస్థ పదార్థం వచ్చి ఈ యాక్టివ్ సైట్ పైన కూర్చుంటుందో ఆటోమేటిక్ గా ఎంజైమ్ యొక్క నిర్మాణంలో మార్పులు వచ్చేసి అధస్థ పదార్థము ఇమడడానికి అనుకూలమైన నిర్మాణముగా మారిపోతుంది అన్నమాట. ఇది సో మార్పులు. ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ ప్రేరేపించబడుతుంది ఎంజైమ్ నిర్మాణంలో మార్పులు. ఇప్పుడు అధస్థ పదార్థము వచ్చి దాని మీద కూర్చున్న తరువాత ఎంజైమ్ తనలో నిర్మాణంలో మార్పు చేసుకుంటుంది. ఎందుకు? సున్నితంగా ఉంటుంది కాబట్టి, నమ్యతను కలిగి ఉంటుంది కాబట్టి, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే ఇది వచ్చి చేరుతుందో ఆటోమేటిక్ గా అది ఫిట్ అవ్వడానికి అనుకూలంగా తన నిర్మాణాన్ని మార్చుకుంటుంది అన్నమాట ఎంజైమ్. అదే ప్రేరేపించబడ్డము అంటే ప్రేరిత. ఆ తర్వాత ఫిట్, సంధానము. ప్రేరిత, సంధానము. నిర్మాణంలో మార్పులు ప్రేరేపించబడి తర్వాత అధస్థ పదార్థము వచ్చి కూర్చుంటుంది, ఫిట్ అవుతుంది. ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఈజ్ ఫార్మ్డ్. Then reaction proceed and end products are formed and enzyme is again regenerated back. ఎంజైమ్ మళ్ళా మనకు తిరిగి ఏర్పడుతుంది. సో ఇది మనకు ఎంజైమ్ చర్యను ప్రభావితం చేసేటువంటి ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని వివరించే సిద్ధాంతాలు రెండు విధానాలు అన్నమాట. ఈ రెండింటిని, ఇది షార్ట్ క్వశ్చన్ గా కూడా మీకు ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ కూడా చాలా సార్లు మీకు అడిగాడు అనమాట. షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. సో లాక్ అండ్ కీ మోడల్, ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోడల్ వేశానమ్మా. నేను ఎంజైమ్ యొక్క నిర్మాణం ఇలా ఉంటుంది, యాక్టివ్ సైట్ నిర్మాణం ఇలా ఉంటుంది. ఎంజైమ్ నిర్మాణం ఇలాగే ఉండాలని లేదు, ఇంకొక మోడల్ ను కూడా మనం వేసుకోవచ్చు. జస్ట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంజైమ్ యొక్క నిర్మాణం అనుకోండి. ఇది ఎంజైమ్ నిర్మాణం. ఇలా వి షేప్ కనిపిస్తుందా మీకు? ఈ వి షేప్ అనేది యాక్టివ్ సైట్, ఈ వి షేప్ అనేది యాక్టివ్ సైట్ అని అనుకోండి. ఇది ఒక యాక్టివ్ సైట్. ఈ యాక్టివ్ సైట్లు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది ఎంజైమ్ అనుకుంటే, ఇలాగ ఎంజైమ్ ఉపరితలం పైన అనేక వి షేపులు ఉంటాయి. ఇది ఒక వి, 1 2 3 4 అంటే 4 యాక్టివ్ సైట్లు ఈ ఎంజైమ్ లో ఉన్నాయి అని అర్థం. అలా మీరు అర్థం చేసుకోవాలి. అంటే 1 కంటే ఎక్కువ యాక్టివ్ సైట్లు ఎంజైమ్ ఉపరితలం మీద ఉంటాయి అన్నమాట. రైట్. ఇక్కడ మనం ఒక యాక్టివ్ సైటే ఉంది అన్నట్లుగా నేను ఇక్కడ వివరణ చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు అధస్థ పదార్థ నిర్మాణం ఎలా ఉండాలి చెప్పండి? ఇందులో ఇమడడానికి అనుకూలంగా ఉండాలి కదా అధస్థ పదార్థ నిర్మాణము. ఇది దీని ప్రకారం అన్నమాట, ఎమిల్ ఫిషర్ ప్రకారము. అంటే ఈ షేప్ లో ఉండాలి. అవునా?
ఈ షేప్ లో ఉంటేనే ఇది ఇముడుతుంది, ఈ అధస్థ పదార్థం ఇముడుతుంది. ఇలా గుండ్రంగా ఉంది అనుకోండి అధస్థ పదార్థ నిర్మాణము, ఇందులో ఇముడుతుందా? ఇమడదు. ఇలా ఉంటేనే ఇముడుతుంది. ఇప్పుడు చూడండి, ఫిట్ అయిపోయింది. ఇది ఎంజైమ్ నిర్మాణం, అధస్థ పదార్థం ఇది. సో అధస్థ పదార్థం అనేది యాక్టివ్ సైట్ లో ఇమిడిపోయింది అనమాట బాగా. ఇప్పుడు ఎంజైమ్ అధస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడింది, చర్య పూర్తవుతుంది. దీని నుంచి ఇలా అంచె ఉత్పన్నాలు అనేటివి ఏర్పడతాయి, తిరిగి ఎంజైమ్ అనేది మనకు ఏర్పడుతుంది. దీన్నే మనం దీనికి కూడా వర్తింపజేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎంజైమ్, యాక్టివ్ సైట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అని షేప్ మార్చేసుకుంటాం అనమాట. కాబట్టి అంటే నేను ఇక్కడ ఒక బొమ్మ వేశాను, ఇంకొక బొమ్మను కూడా వేసి నేను మీకు ఇక్కడ వివరణ ఇవ్వడము జరిగింది అన్నమాట. సో ఇది ఎంజైమ్ యొక్క చర్య యాంత్రికం అన్నమాట. చర్య యాంత్రికాన్ని వివరించేటువంటి సిద్ధాంతాలు. ఎంతమంది వచ్చారు? 13 మందే ఉన్నారు. ఇంకా 17 మంది రిజిస్టర్ అయ్యారు. 13 మందే ఉన్నారమ్మా. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదా ఏంటి? 1 minute ఎవరైనా ఉన్నారేమో అక్కడికి వెళ్ళి తర్వాత పార్టిసిపెంట్స్ ను స్క్రీన్ షాట్ తీయడానికి ఇలా అవ్వదేమో. ఓకే ఓకే చూద్దాం మనం. తర్వాత ఇంకా కంటిన్యూ చేద్దాం, ఇంకొక టాపిక్ ను కూడా మనం చెప్పుకుందాం. టైం ఎంత? 11:17. ఇంకొక టాపిక్ ను మనం చెప్పుకుందాం. మనం ఇంకొకటి ఏంటిది అంటే, ఇప్పుడు ఎంజైమ్ చర్యను ప్రభావితం చేయు కారకాలు. ఇంకొక ప్రశ్న, ఎంజైమ్ రికార్డ్ చేద్దాం. సార్ ఈ యాప్ లో టైం లిమిట్ లేదా సార్? లేదమ్మా, మరి అంతే కదా. మనము 1 hour పైన చెప్పుకున్నాము అంటే మరి టైం లిమిట్ లేనట్టే కదా, కట్ అయిపోలేదు కదా మనకి ఎక్కడా కూడా. కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మనకు. చాలా అడ్వాంటేజెస్ మనకు ఉన్నాయన్నమాట. ఎంజైమ్ చర్యను ప్రభావితం చేయు కారకాలు. ఇది ఇంకొక ప్రశ్న. కాబట్టి ప్రతి ప్రశ్న పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు 13 మంది ఉన్నారు, ఇప్పుడు 11 మందే ఉన్నారు. అందరూ కూడా లెఫ్ట్ అయిపోవడము, జాయిన్ అవ్వడము, లెఫ్ట్ అవ్వడము, జాయిన్ అవ్వడము జరుగుతూ ఉంది. అలా చేయకండి. నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టాను అనుకోండి, ఆ రకంగా నేను పాఠం చెప్పలేను. ఎవరు పోతున్నారు, ఎవరు జాయిన్ అవుతున్నారు,
ఎవరు లేట్ గా జాయిన్ అవుతున్నారని మీ మీద నేను దృష్టి పెట్టాను అనుకోండి, ఇంకా అవి రాసుకోవడమే సరిపోతుంది నాకు, పాఠం చెప్పలేను. కాబట్టి మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత అలా ఉండండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా వస్తే మధ్యలో దాహం వేస్తుంది, వెళ్ళి నీళ్లు తాగేసి వింటూ కూడా తాగండి, లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి. అవునా? రైట్. అంటే లాభం ఏంటి చెప్పండి, అలా లెఫ్ట్ అయిపోయి మళ్ళా జాయిన్ అవుతూ ఉంటే అర్థం కాదు. ఎంజైమ్ చర్యను ప్రభావితం చేసే కారకాలలో ఉష్ణోగ్రత, రెండవది pH, మూడవ కారకము అధస్థ పదార్థ గాఢత, నాలుగవ కారకము ఎంజైము గాఢత, ఐదవది అంత్య ఉత్పన్నాలు. ఇది ఎంజైమ్ యొక్క చర్యను 5 రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి. The rate of enzyme activity is influenced by 5 factors. The first factor is temperature, and the second one is pH, third one is substrate concentration, fourth one is enzyme concentration, and fifth one is end products. అంచె ఉత్పన్నాలు. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. మొట్టమొదట ఉష్ణోగ్రత గురించి మనము చూద్దాం అన్నమాట. మనకు అందరికీ తెలుసు, ఉష్ణోగ్రత అనేది ఒకసారి మనము ఇలా చెప్పుకుందాం. మళ్ళా మీకు గ్రాఫ్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. రైట్. మనము కూరగాయలను, కొన్ని పండ్లను ఫ్రిడ్జ్ లో దాచుకుంటాం. ఎందుకు చెప్పండి? ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటాం ఎందుకు? ప్రధాన ఉద్దేశం ఏంటిది? చెడిపోకుండా పాడవకుండా అన్నమాట. అవునా? చెడిపోవడము, పాడవడము అంటే అర్థం ఏంటిది? లోపల జీవరసాయనిక చర్యలు జరిగి పాడైపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమైందా? లోపల అనేక జీవరసాయనిక చర్యలు జరుగుతాయి, దానివల్ల ఆ కుళ్ళిపోవడం అనేటువంటిది కూడా జీవరసాయనిక చర్యనే. అందువల్ల ఏం చేస్తాము అంటే, ఆ పండ్లను గాని కూరగాయలను గాని మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల ఎంజైములు ఇనాక్టివ్ గా ఉంటాయి. మనం చెప్పుకున్నాం, జీవరసాయనిక చర్యలను ప్రేరేపించే రసాయనిక పదార్థాలని ఏమన్నాం? ఎంజైములు అన్నాం. కాబట్టి బయట పెడితే ఈ 30-25 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర బాగా పనిచేస్తాయి ఎంజైములు. ఎంజైములు తక్కువ ఉష్ణోగ్రత వద్ద పని చేయవు, ఇనాక్టివ్ గా ఉండిపోతాయి. అధిక ఉష్ణోగ్రతల దగ్గర కూడా పని చెయ్యవు, ఎంజైములు చచ్చిపోతాయి. దానికి ఉదాహరణలన్నీ కూడా నేను చెప్తాను, అర్థం చేసుకోండి. కాబట్టి మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ కాదు, కానీ చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి మనం ప్రారంభిద్దాం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంజైముల చర్య ఎలా ఉంటుంది? ఉండదు. ఎంజైములు స్తబ్దంగా ఉంటాయి, ఎంజైములు ఇనాక్టివ్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు 0 నుంచి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ పెంచినాము అనుకుందాం మనం. ఓకే, 0 to 10 degrees సెంటిగ్రేడ్ 10 ఉష్ణోగ్రతను మనం పెంచాం. అప్పుడు ఎంజైమ్ చర్య ఏమవుతుంది? పెరుగుతుంది. ఎంజైమ్ చర్య పెరుగుతుంది అన్నమాట. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. 10 డిగ్రీల నుంచి మరలా 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పెంచాము అనుకోండి, అప్పుడు కూడా ఎంజైముల చర్య పెరిగిపోతుంది. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ ఎక్కువ కదా, కాబట్టి టెంపరేచర్ తో పాటు మనం అందుకే ఫస్ట్ పాయింట్లలో చెప్పుకున్నాం మనము, ఎంజైములు pH కు మరియు ఉష్ణోగ్రతకు సూక్ష్మగ్రాహ్యంగా ఉంటాయి. ఎంజైమ్స్ ఆర్ సెన్సిటివ్ టు pH అండ్ టెంపరేచర్. కాబట్టి ఉష్ణోగ్రతలో ఏ మార్పు, చిన్న మార్పు వచ్చినా కూడా ఎంజైమ్ చర్యలో మార్పు వచ్చేస్తుంది. pH లో ఏ మార్పు వచ్చినా, చిన్న మార్పు వచ్చినా కూడా, అంటే అంత సున్నితంగా ఉంటాయి ఎంజైమ్లు అన్నమాట, చర్యలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పెంచితే చర్య
పెరుగుతుంది, ఎంజైమ్ చర్య వేగము పెరుగుతుంది. ఓకే, ఆ తర్వాత 20 నుంచి 30కి పెంచాము అనుకోండి, అప్పుడు కూడా ఎంజైమ్ చర్య పెరుగుతుంది. 30 నుంచి 40కి పెంచాము అనుకోండి, అప్పుడు కూడా పెరుగుతుంది. ఇప్పుడు 40 నుంచి 50కి చేశాము అనుకోండి, ఎంజైమ్ చర్య పెరగదు, డౌన్ అయిపోతుంది మరలా. ఎందుకు అంటే 40 నుంచి పైన హై ట్రీట్మెంట్ అయిపోతాయి, అధిక ఉష్ణోగ్రత అయిపోయి ఆ అధిక ఉష్ణోగ్రతకు ఎంజైములు ముక్కలు ముక్కలు అయిపోతాయి, రసాయనిక విఘటనము చెందుతాయి అన్నమాట. కెమికలీ దే ఆర్ డీకంపోజ్డ్. అంటే మనము కూరగాయలను ఉడికిస్తే ఎలా ముక్కలు ముక్కలు అయిపోతాయో, వేడి చేసి ఉడికిస్తాం మనము, ఎలా ముక్కలు అయిపోతాయో అలాగా 40 నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఈ ఎంజైములన్నీ కూడా ఇనాక్టివ్ అయిపోతాయి, ముక్కలు ముక్కలు అయిపోతాయి. కాబట్టి ఎంజైములు పని చేయవు. కాబట్టి ఎంజైములకు మంచి ఉష్ణోగ్రత, దాన్ని టెక్నికల్ గా ఏమంటారు అంటే యుక్తతమ ఉష్ణోగ్రత అని అంటాం. ఆ యుక్తతమ ఉష్ణోగ్రత అనేటువంటిది ఒక్కొక్క రకమైనటువంటి మొక్కలకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని మొక్కలకు 25 నుంచి 30 ఉంటుంది, కొన్ని మొక్కలకు 30 నుంచి 40 మధ్య ఉంటుంది, కొన్ని ఎడారి మొక్కలకు 40 నుంచి 45 వరకు కూడా ఉంటుంది. కానీ 45 నుంచి దాటిపోతే మాత్రము చనిపోతాయి అధిక వేడికి అన్నమాట. అది యుక్తతమ ఉష్ణోగ్రత అంటే. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నేను. వేరుశనగ పప్పులు ఉన్నాయి, మంచి వేరుశనగ పప్పులు, వాటిని మనం పొలంలో భూమిలో వేసేస్తే అవి మొలకలు వచ్చేస్తాయి కదా, మొలకలు వచ్చేస్తాయి, మనకు బాగా మంచి మొలకలు వచ్చేస్తాయి. వేరుశనగ పప్పులను బాగా వేయించండి లేదా ఉడకబెట్టండి, ఇప్పుడు ఆ విత్తనాలను తీసి భూమిలో వేయండి, మొలకలు వస్తాయా? ఎందుకు రావు? జీవ పదార్థం చచ్చిపోతుంది కదా సార్. చెప్పుకునే కారణము. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఆరోగ్యవంతమైనటువంటి వేరుశనగ పప్పులను అలాగా వేసేస్తే అవి మొలకలు వచ్చేస్తాయి. అంటే బ్రతికి ఉన్నట్టు లెక్క అనమాట. అంటే ఎంజైములు పనిచేసాయి, మొలకెత్తేటట్టు చేశాయి. మొలకెత్తినప్పుడు జరిగేటువంటి చర్య ఏంటిది అంటే శ్వాసక్రియ ఎక్కువగా జరుగుతుంది, శ్వాసక్రియ బాగా జరుగుతుంది అన్నమాట. మీరు స్క్రీన్ షాట్స్ తీయండి అమ్మా, మీరు ఈ లెసన్ చెప్పేటప్పుడు కూడా స్క్రీన్ షాట్స్ తీయండి. ట్రై టు టేక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ఈవెన్ పార్టిసిపెంట్స్ ఆల్సో. ఈ రకంగా కూడా పార్టిసిపెంట్స్ ను స్క్రీన్ షాట్స్ తీసే ప్రయత్నము చేయండి. రైట్. కాబట్టి విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు జరిగే ప్రధానమైనటువంటి చర్య ఏంటిది అంటే శ్వాసక్రియ అన్నమాట. ఆ శ్వాసక్రియ అనేది జీవరసాయనిక చర్య. అది జరగాలి అంటే ఎంజైములు పనిచేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, ఉడకబెట్టేసి అంటే వేడి ట్రీట్మెంట్ బాగా ఎక్కువ చేసేసాం. హై టెంపరేచర్ కదా కుకింగ్ అంటే, ఉడకబెట్టడము అంటే. అదే విధంగా వేయించడం అంటే కూడా బాగా ఎక్కువ టెంపరేచర్ నుంచి వాటి కణాలను ఎంజైములు అన్నిటిని కూడా మనం చంపేసాం అనమాట. ఇప్పుడు ఆ విత్తనాలను తీసుకొని పోయి వేస్తే అవి ఎక్కడ మొలకెత్తుతాయి? ఎంజైములు చచ్చిపోయాయి అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎగ్జాంపుల్? రైట్. సో ఇది ఉష్ణోగ్రత యొక్క ప్రభావము అన్నమాట. అదే విధంగా నేను మీకు ఈ రెండిటికి ఒకేసారి గ్రాఫ్ వేస్తాను, pH కు ఉష్ణోగ్రతకు. ఎందుకంటే రెండిటికి ఒకేలా ఉంటుంది గ్రాఫ్ అనేటువంటిది. రైట్. రెండోది pH కారకం. pH విలువలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 14, 0 to 7 ఆమ్ల స్వభావము, అంటే 0 to 6.9 ఆమ్ల స్వభావము. 7 అనేది ఏంటిది? తటస్థము. 7 తటస్థం, న్యూట్రల్ pH 7 అనేటువంటిది. 7 కంటే ఎక్కువగా ఉంటే ఏ స్వభావం కలిగి ఉంటుంది? క్షార స్వభావం కలిగి ఉంటుంది అన్నమాట. ఓకే, చాలా వరకు ఎంజైములు న్యూట్రల్ pH వద్ద బాగా పనిచేస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఎంజైములు. అయితే మన యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండే కొన్ని ఎంజైములు తప్ప, అవి HCl విడుదలవుతుంది మన జీర్ణాశయంలో, అవి అసిడిక్ pH వద్దనే పనిచేస్తాయి. ఎక్సెప్షన్స్ ఉన్నాయి, 1 or 2 ఎంజైమ్స్ కు, అవి తక్కువ pH వద్ద పనిచేస్తాయి బాగా. కానీ ఎక్కువగా ఎంజైములు ఏ pH వద్ద పనిచేస్తాయి అంటే న్యూట్రల్ pH, అంటే 7 తటస్థ pH వద్ద ఎంజైము చర్య గరిష్టంగా ఉంటుంది. ఈ 7 కు కొంచెము పెరిగిన కొంచెము తగ్గిన ఎంజైమ్ చర్య ఏమవుతుంది? మారిపోతుంది.
ఎంజైమ్ చర్య తగ్గిపోతుంది. ఇది సెన్సిటివ్ అంటే. ఓకే, ఇప్పుడు నేను మీకు దీన్ని గ్రాఫుల ద్వారా చెప్తాను, ఒకసారి గమనించండి. గ్రాఫులు కూడా మీరు వేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశము ఉందన్నమాట. చూడండి, ఉష్ణోగ్రత అన్నాం మనము, ఇది x అక్షము, ఇది y అక్షము. ఓకే, ఇక్కడ x అక్షం దగ్గర ఏంటిది అంటే టెంపరేచర్, ఉష్ణోగ్రతను తీసుకుంటాం x అక్షం పైన. y అక్షం పైన ఎంజైమ్ వేగం, ఎంజైమ్ చర్యా వేగాన్ని తీసుకుంటాం y అక్షం పైన. ఇది 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇది 10, ఇది 20, ఇది 30, ఇది 40, ఇది 50 డిగ్రీల సెంటిగ్రేడ్. 50 వరకు వేసుకోండి మీరు. ఓకే, ఈ విధంగా వేసుకున్నాం. 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తక్కువగా ఉంటుంది, చర్యా వేగం తక్కువ. 10కి పెంచాం, ఏమవుతుంది? పెరుగుతుంది. 10 నుంచి 20కి పెంచాం, చర్యా వేగం పెరుగుతుంది. 20 నుంచి 30కి పెంచాం, చర్యా వేగం పెరుగుతుంది. 30 నుంచి 40కి పెంచాం, చర్యా వేగం పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు 40కి మించి పెంచితే ఏమవుతుంది అంటే చర్యా వేగము తగ్గుతుంది. ఇది అన్నమాట గ్రాఫ్. కాబట్టి యుక్తతమ pH ఏంటి అంటే గరిష్ట వేగం ఎక్కడ జరుగుతుంది? 30-40 మధ్య. 30-40 మధ్య గరిష్ట ఎంజైమ్ చర్య వేగము జరుగుతుంది అన్నమాట. అంటే మనకు బెల్ షేప్డ్ కర్వ్ వచ్చేస్తుంది. ఓకే, ఉష్ణోగ్రతకు బెల్ షేప్డ్ కర్వ్ ఇలా వస్తుంది అన్నమాట. అదే విధంగా pH కూడా ఇలాగే అన్నమాట. x అక్షము, y అక్షం ఎంజైమ్ వెలాసిటీ, ఇక్కడ pH అన్నమాట. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 15 అన్నమాట. ఇక్కడ న్యూట్రల్ pH వద్ద గరిష్ట ఎంజైమ్ చర్యా వేగం ఉంటుంది అన్నాం. కాబట్టి ఇలా ఉంటుంది అన్నమాట. ఇది కూడా, దీని గ్రాఫ్ కూడా ఇలా ఉంటుంది. అంటే ఈ హై పీక్ ను చూపించే దగ్గర 7 ఎదురుగా ఉండాలి. హై pH చూపించే దగ్గర అంటే ఎక్కడైతే మనకు ఎంజైమ్ చర్య వేగం ఎక్కువగా ఉందో అది మనం హై పీక్ గా చూపించుకోవాలి. మిగిలింది తగ్గిపోతుంది. చూడండి, అంటే 7 కంటే తగ్గినా ఎంజైమ్ చర్య తగ్గిపోతుంది, 7 కంటే పెంచినా ఎంజైమ్ చర్య తగ్గిపోతుంది. సో ఇది కూడా బెల్ షేప్డ్ కర్వే మనకు వస్తుంది అని. ఇప్పుడు మూడవది ఏంటిది అంటే అధస్థ పదార్థ గాఢత. అధస్థ పదార్థ గాఢత అన్నమాట. చూడండి, అధస్థ పదార్థ గాఢత. x అక్షము, y అక్షము. x అక్షం పైన అధస్థ పదార్థం గాఢత, y అక్షం పైన ఎంజైమ్ వేగం, ఎంజైమ్ వెలాసిటీ. గమనించండి బాగా, ఒక మంచి ఉదాహరణ కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు అన్నమాట. ఏంటిది అంటే అధస్థ పదార్థము పెరిగే కొద్దీ ఎంజైమ్ చర్యా వేగము కూడా పెరుగుతుంది. ఎంజైమ్ చర్యా వేగం పెరుగుతుందమ్మా, పెరుగుతుంది. పిండి కొద్దీ రొట్టె, అది గుర్తుపెట్టుకోండి. దీనికి చపాతీ పిండి ఎక్కువ కలుపుకుంటే ఎక్కువ చపాతీలు వస్తాయి, తక్కువ పిండి కలుపుకుంటే తక్కువ చపాతీలు వస్తాయి. అవునా? కాబట్టి అధస్థ పదార్థము ఎక్కువగా ఉంటే మనకు అంచె ఉత్పన్నాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే మనము ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం ఏంటిది ఆ విషయము అంటే అధస్థ పదార్థము గాఢత పెంచే కొలది ఒక నియమితమైన వాల్యూ వరకే ఎంజైమ్ వేగం పెరుగుతుంది. దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా మనము చెప్పుకుందాం. ఒక ఉదాహరణ వేసుకొని మనము చెప్పుకుందాం. ఇది ఎంజైమ్. ఎన్ని యాక్టివ్ సైట్లు ఉన్నాయి? వి షేప్ యాక్టివ్ సైట్లు నేను ఇక్కడ వేశాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని యాక్టివ్ సైట్లు ఉన్నాయి? 8 యాక్టివ్ సైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంజైమ్ కెపాసిటీ ఎంత? 8 అధస్థ పదార్థాలతో ఇది చర్య జరపగలదు. 8 అధస్థ పదార్థాలను ఇది అంచె ఉత్పన్నాలుగా విడగొట్టగలదు.
మనము ఈ ఎంజైమ్ కెపాసిటీ ఇదనమాట. మనం ఒక అదస్థ పదార్థాన్నే ఇచ్చాము అనుకోండి, అప్పుడు చర్యా వేగం ఎలా ఉంటుందమ్మా? ఎంజైమ్ చర్య తక్కువగా ఉంటుంది, అంతే కదా. దాని కెపాసిటీ ఏమో 8, మనం ఒకదాన్నే ఇచ్చాము, కాబట్టి ఎంజైమ్ చర్య ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. 2 అదస్థ పదార్థాలను ఇచ్చాం, ఏమైంది? కొద్దిగా ఎంజైమ్ చర్య పెరిగింది. 3 అదస్థ పదార్థాలను ఇచ్చాం, ఏమైంది? ఎంజైమ్ చర్య పెరుగుతుంది. 4 ఇచ్చాం, పెరుగుతుంది. 5 ఇచ్చాం, పెరుగుతుంది. 6, 7, 8 అదస్థ పదార్థాలను మనం ఇచ్చాం, ఎంజైమ్ చర్య ఏమైంది? 8 అదస్థ పదార్థాల వరకు ఎంజైమ్ చర్య పెరుగుతుంది. ఆ తర్వాత 9 అదస్థ పదార్థాలను ఇచ్చామనుకుందాం, ఎంజైమ్ చర్య పెరుగుతుందా? చెప్పండి. పెరగదు సార్. పెరగదు. ఎందుకంటే దాని కెపాసిటీ 8 అదస్థ పదార్థాలను అంచె ఉత్పన్నాలుగా మార్చడమే అన్నమాట. దానికి మించి అదస్థ పదార్థ గాఢతను పెంచితే ఎంజైమ్ చర్య పెరగదు, కానీ స్థిరంగా ఉంటుంది. ఇది గ్రాఫ్ అన్నమాట. ఎంజైమ్ చర్య వేగము ఇలా స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఇంతవరకు అంటే ఎన్ని యాక్టివ్ సైట్లు ఉన్నాయో అవి సాచురేట్ అయ్యేంత వరకు పెరుగుతుంది అన్నమాట. ఓకే, దానికి మించి అదస్థ పదార్థ గాఢతను పెంచితే ఎంజైమ్ చర్య వేగం పెరగదు, కానీ ఆ వేగము స్థిరంగా ఉంటుంది అన్నమాట. అలాంటి గ్రాఫ్ మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎంజైము గాఢతను పెంచకుండా ఊరికి అదస్థ పదార్థాలను పెంచే కొలది మనకు అంచె ఉత్పన్నాలు బాగా వస్తాయి అంటే కుదరదు. దాని యొక్క కెపాసిటీ వరకు చర్యా వేగం పెరుగుతుంది, దాని యొక్క యాక్టివ్ సైట్లు సాచురేట్ అయ్యేంత వరకు పెరుగుతుంది, ఆ తర్వాత మాత్రము పెరగదు, కానీ స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఇది అదస్థ పదార్థ గాఢత. నెక్స్ట్ 4వది ఎంజైమ్ గాఢత. సేమ్ ఇక్కడ చెప్పుకునిందే వస్తుంది అనమాట, ఎంజైమ్ గాఢత. సో ఇక్కడ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్, ఎంజైమ్ గాఢత x అక్షం పైన, y అక్షం పైన ఎంజైమ్ వేగం, ఎంజైమ్ వెలాసిటీ అన్నమాట. ఏంటిది అంటే మనము ఏ ఒకదాన్నో పెంచుకుంటే లాభం లేదు అనేది ఇక్కడనే అర్థమైపోయింది. మనం ఉత్త అదస్థ పదార్థాన్ని పెంచుకుంటే కొంతవరకు చర్యా వేగం పెరుగుతుంది, ఆ తర్వాత స్థిరంగా ఉంటుంది. మనం ఏం చేయాలి? అదస్థ పదార్థ గాఢతను పెంచే కొలది ఇంకొక ఎంజైమ్ను కలపాలి. ఇప్పుడు ఇంకొక ఎంజైమ్ను కలిపామనుకోండి, అప్పుడు ఏమైంది? ఇందులో కూడా ఇంకొక 8 యాక్టివ్ సైట్లు వచ్చేస్తాయి, అంటే మొత్తం 16 అదస్థ పదార్థాలను అంచె ఉత్పన్నాలుగా మార్చేస్తుంది. కాబట్టి ఏంటిది అంటే ఎంజైమ్ గాఢతతో పాటు అదస్థ పదార్థ గాఢతతో పాటు ఎంజైమ్ గాఢతను కూడా పెంచుకుంటూ పోతే ఎంజైమ్ చర్యా వేగము బాగా పెరుగుతుంది. ఎంజైము గాఢతను తగ్గించి అదస్థ పదార్థ గాఢతను పెంచితే చర్యా వేగం ఏమీ పెరగదు అన్నమాట. రెండిటిని మనము పెంచాలి. ఇప్పుడు ఎంజైమ్లను 2-3 ఉంచాం మనం. ఇక్కడ 2 ఎంజైమ్లు ఉన్నాయి, 2 అదస్థ పదార్థాలను ఇస్తే ఎంజైమ్ చర్య ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. దీని కెపాసిటీ ఏమో 16 అదస్థ పదార్థాలు, 2 ఎంజైమ్లు అవి, కానీ మనం ఇచ్చేటివి 2 ఎంజైమ్లే అనుకోండి, చెరొకటి తీసుకుంటుంది, తక్కువ అంచె ఉత్పన్నాలను వేస్తుందని. 2 ఎంజైమ్లకు గాను 16 అదస్థ పదార్థాలను మనం కలపాలి. అంటే ఎంజైమ్ తక్కువగా ఉండి అదస్థ పదార్థం ఎక్కువ ఉంటే తక్కువగానే ఉంటుంది, అదస్థ పదార్థం తక్కువగా ఉండి ఎంజైమ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంజైము అదస్థ పదార్థాలు 2 కూడా ప్రపోర్షనేట్ గా పెంచే కొలది ఎంజైమ్ యొక్క చర్యా వేగము పెరుగుతూ ఉంటుంది. ఇది ఎంజైమ్ గాఢత. అర్థమైందా? ఇది కూడా చాలా చాలా మీరు పాత క్వశ్చన్ పేపర్లు చూస్తే చాలా ఎక్కువ సార్లు అడిగాడు ఈ ప్రశ్న. ఇది ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని ప్రభావితం చేయు కారకాలను వివరించండి అని చాలా సార్లు అడిగాడు అనుకో. కాబట్టి ఇది బాగా నేర్చుకోండి. ఏముంది? ఉష్ణోగ్రత, pH, అదస్థ పదార్థ గాఢత, ఎంజైమ్ గాఢత. 5వది అంచె ఉత్పన్నాలు, ఎండ్ ప్రొడక్ట్స్, అంచె ఉత్పన్నాలు. ఇప్పుడు మనం మొదట ఈక్వేషన్ చూద్దాం. మనం ఇది ఎంజైము, ఇది అదస్థ పదార్థము. ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడింది,
అంచె ఉత్పన్నాలు మనకు ఏర్పడ్డాయి, తిరిగి ఎంజైమ్ వచ్చేసింది అన్నమాట మనకు. అవునా? ఇది కదా చర్య మనం ఇంతకుముందు చెప్పుకున్నది లాక్ అండ్ కీ మోడల్లో. బాగా గమనించండి, ఒక్కొక్కసారి ఈ అంచె ఉత్పన్నాలు కూడా ఎంజైమ్ యొక్క క్రియాశీలక ప్రదేశాన్ని బంధించేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇది ఎండ్ ప్రోడక్ట్, ఇది అంచె ఉత్పన్నం. అంచె ఉత్పన్నం యొక్క నిర్మాణం ఎలా ఉంది? ఇదంతా యాక్టివ్ సైట్ అయినప్పటికీ ఇందులో కొంత భాగాన్ని బ్లాక్ చేసే అవకాశం దీనికి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే గమనించండి బాగా బొమ్మలో, ఈ మొత్తం కవర్ చేయాల్సిన అవసరం లేదు, కొంత భాగాన్ని అది కప్పేసిన ఎంజైమ్ చర్య ఆగిపోతుంది. ఇప్పుడు ఇది పోయి ఇక్కడ అతుక్కునింది అనుకోండి, ఇది అంచె ఉత్పన్నం, ఇది ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎంజైమ్ పోయి దీంతో అతుక్కోగలదా చెప్పండి? ఈ అదస్థ పదార్థంతో బంధింపబడలేదు అన్నమాట. కాబట్టి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి అంచె ఉత్పన్నాలే ఎంజైమ్ యొక్క యాక్టివ్ సైట్ ను బంధించేసి ఎంజైమ్ చర్యను నిరోధిస్తాయి. దీన్నే ఏమంటారు అంటే అల్లోస్టెరిక్ ఇన్హిబిషన్, అల్లోస్టెరిక్ నిరోధకము, అల్లోస్టెరిక్ నిరోధకము. అటువంటి ఎంజైమ్లను అల్లోస్టెరిక్ ఎంజైములు అంటారు. అంటే సింపుల్, ఇవన్నీ కాంపిటేటివ్ బిట్స్ కూడా ఉపయోగపడతాయి. అంచె ఉత్పన్నాలు ఎంజైమ్ చర్యను నిరోధించడాన్ని అల్లోస్టెరిక్ నిరోధకము అంటారు. ఎంజైము చర్యను అంచె ఉత్పన్నాలు ఎలా నిరోధిస్తాయి? దాని యొక్క యాక్టివ్ సైట్ ను బంధించి వేస్తాయి అంచె ఉత్పన్నాలు. తద్వారా ఎంజైమ్ చర్య ఆగిపోతుంది, అదస్థ పదార్థంతో కలవదు, ఒక పోర్షన్ బ్లాక్ అయిపోతుంది. దీన్ని అల్లోస్టెరిక్ నిరోధకము లేదా ఫీడ్ బ్యాక్ నిరోధకం, ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అని అంటారనమాట. అల్లోస్టెరిక్ నిరోధకం లేదా ఫీడ్బ్యాక్ నిరోధకం అని పిలుస్తారు. సో ఇది మనకు ఏంటిది? ఎంజైమ్ చర్యను ప్రభావితం చేయు కారకాలు, ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని ప్రభావితం చేయు కారకాలు. సో ఈరోజు మనము ఈ టాపిక్లను చెప్పుకోవడము జరిగింది అన్నమాట. ఏంటిది? ఐయుబి సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. ప్రతి 6 తరగతుల ఎంజైమ్లను ఉదాహరణలతో సహా మనము వివరించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని మనము వివరించుకున్నాం. 2 సిద్ధాంతాలు, ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్, అన్ని షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. ఎంజైమ్ ధర్మాలు ఫస్ట్ క్వశ్చన్, ఎంజైమ్ నిర్మాణం, సరళ ఎంజైమ్లు, సంయుగ్మ ఎంజైమ్లు, అది 2వ షార్ట్ క్వశ్చన్. 3వది ఇది ఐయుబి నామెన్క్లేచర్. ప్రతి 2 కూడా ఇంపార్టెంటే. మీకు 6 తరగతులు గల ఎంజైమ్లు ఉన్నాయి కదా, అవి ప్రతి 2 కూడా మీకు ఇంపార్టెంట్ గానే ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, 10 మందే ఉన్నారు ఇప్పుడు క్లాస్ లో, 18 మంది రిజిస్టర్ అయితే 10 మందే ఉన్నారు. ఏం లాభం చెప్పండి? నేను మీ మీద దృష్టి పెట్టాలి, ఇలాగా ఎవరు పోతున్నారు, ఎవరు లెఫ్ట్ అవుతున్నారు. రైట్. సో 6 తరగతుల ఎంజైమ్లు చెప్పుకున్నాం, అది ఒక క్వశ్చన్. తర్వాత ఎంజైమ్ చర్య యాంత్రికం, లాక్ అండ్ కీ మోడల్, ఇండ్యూస్డ్ ఫిట్ మోడల్, అది ఒక షార్ట్ క్వశ్చన్. తర్వాత ఎంజైమ్ చర్యను ప్రభావితం చేయు కారకాలు, ఇది ఒక షార్ట్ క్వశ్చన్. ఈ 5 ఏ 2 కలిపి మీకు ఎస్ఏకి అడిగేటువంటి అవకాశము ఉంది అన్నమాట. ఎంజైమ్ చర్య యాంత్రికాన్ని వివరించి చర్యను ప్రభావితం చేసే కారకాల గురించి వివరించండి అని అంటాడు అనమాట. ఇది ఇలాగా. ఓకే, సో ఆ విధంగా అడిగే అవసరం. నిర్మాణాన్ని వివరించి చర్య యాంత్రికాన్ని వివరించండి, ధర్మాలను వివరించి చర్య యాంత్రికాన్ని వివరించండి. ఇలా కాంబినేషన్ గా ఎస్ఏ అడిగే అవకాశం ఉంది. సో ఇది ఈ రోజుకి క్లాసు, ఇంతటితో నేను ముగిస్తున్నాను. రేపు మనము చూద్దాం. చెప్పండి. అదే సార్, లయేజ్లు చెప్పారు కదా సార్, దాంట్లోని ఎంజైమ్ కోడ్ ఏంటి సార్? లయేజ్లకు ఎంజైమ్ కోడ్ చెప్పలేదా?
అంటే నువ్వు రాసుకోలేదా? అదే సార్ 4111 అమ్మా, చెప్పాను 4111. నేను మీకు ఇవి ఫొటోస్ తీసి పెడతాను నేను మళ్ళీ, ఎందుకంటే నీట్ గానే రాస్తున్నాను. ఫొటోస్ తీసి కూడా పెడతాను. ఏమైనా తప్పులు అవి రాసుకుంటే మళ్ళా రెక్టిఫై చేసుకోండి. ఇంకా ఎనీ డౌట్స్? ఇంకా మరి ఈ యాప్ బాగుంది కదా, ఈ యాపే ఎస్ సార్ బానే దీని ద్వారానే మనము చెప్పుకుందాం. దీని ద్వారా ఇంకా మనం ఫోటోలు అవి కూడా షేర్ చేసుకోవచ్చు. మనం ఫోటోలు పీపీటీలు అవి కూడా షేర్ చేసుకోవచ్చు. సరే, ఈ రోజు పీడిఎఫ్లు అంటే సపరేట్ గా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టినట్టున్నాను, అవి ఇప్పుడు కనిపించలేదు. మనం ఈసారి క్లాసులలో మనం దీనికి అనుగుణంగా మనం మెటీరియల్ కూడా తయారు చేసుకొని ఎక్స్ప్లెనేషన్ కు వీలుగా మనము చేసుకుందాం అన్నమాట. ఇంకా ఎనీ డౌట్స్? కానీ మీరు ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి, పదే పదే చెప్తున్నాను నేను. ఎక్కువ మంది జాయిన్ అవ్వకపోతే మాత్రం బాగా ఉండదు. ఇంకా నేను దృష్టి పెట్టాలి, అందరినీ అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ జాయిన్ అవ్వాలి, అది ముఖ్యం. అటెండెన్స్ ముఖ్యం, మీ అటెండెన్స్ లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. సో ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా రైట్, క్లోజ్ చేస్తున్నాను నేను. ఇంకా శివరాణి అన్నా రాలేదా? క్లాస్ అయిపోయిందా? ఎక్కడున్నావే, అయిపోయిందా అంటున్నావా? లేదు, నాది కట్ అయిపోయింది ఇప్పుడే. ఎందుకు కట్ అయిందో తెలియలేదు. అవునా? అయిపోయిందా? అయిపోయింది. అమ్మయ్య.